అబ్బెరకొండో ఒక్కనాడే 70 లక్షల బుకింగ్సా? మామూలుగా అయితే 30 లక్షలు ఉంటే అదే ఎక్కువ. అసొంటిది డబుల్ దాటిందంటే దేశంలో గ్యాస్ కోసం ఎంత ఆత్రపడతానో చూడుండ్రిగా. దొంగతనంగా దాచి ఏరేటోళ్ళకి అమ్మినవి దొరకబట్టి 15,000 సిలిండర్లు గుంజుకపోయినట్టుల్లా కుద్దు సెంటర్ గవర్నమెంట్ ఆఫీసర్లే చెప్పిండ్రు. మన కాంచి యుద్ధం దాకా అంతో పారు తిరిగొద్దాం పాన్రి, ఏడెట్లున్నదో తెలుస్తుంది. పరేషాన్ కాకుర్రి, ఈ చెప్పుల లైను గ్యాస్ మొద్దు కోసమే. నిర్మల్లా ఖాళీ సిలిండర్లు తీసుకొచ్చి గిట్ల పెట్టిండ్రు. ఈడ తప్పితే కడమ జిల్లాల్లో నిన్న మొన్నటంతైతే ఆత్రం లేదుల్లా. దొరుకుతాయో లేదో అని అందరికందరూ బుకింగ్ చేసుకునేటోరకు ఇప్పుడు మంది పెద్దగా అగుపడతలేరన్నట్టు. అయితే హోటళ్లు హాస్టళ్లకు కమర్షియల్ గ్యాస్ దొరకక కట్టెల పొయ్యి మీద అట్లనే నడుస్తున్నాయి వంటలు. ఇక కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంటికాంచి పని చేపిస్తుంటే ఇంకొన్ని సర్ది పువ్వులు మీరే తెచ్చుకోండి ఆర్డర్ వేసినాయి. అయితే ఆధార్ కేవైసీ లేకుంటే గ్యాస్ ఇంటికి రాదని ప్రచారం అవుతుంటే ఆల్రెడీ వేసినోళ్ళు అవసరం లేదు, చేయనోళ్ళు అయితే పక్కా చేయాలని చెప్పిండ్రు సెంటర్ వాళ్ళు. గ్యాస్ కంపెనీ కాడ లైన్ కట్టకుండా మన ఫోన్లకెళ్ళే వేసుకోవచ్చునట. लगभग 12,000 रेड हुई हैं, लगभग 15,000 सिलेंडर्स सीज हुए हैं. ఈ గిటు చూడుర్రి, హర్మోజ్ జలసంధికెళ్ళి ఇంకో నౌకొచ్చింది గుజరాత్ కు. 40 లక్షల సిలిండర్లకు గ్యాస్ వచ్చిందట. ఇక కొంత తిప్పలు తప్పినట్టే. 4 వద్దులైతే కమర్షియల్ గ్యాస్ కూడా వస్తది అంటాన్రు. మనకు జరంత నిమ్మలం అనిపిస్తుంది గాని ఇరాన్ లా నెరి అధ్వానం ఉంది పరిస్థితి. అటుకెళ్లి ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేస్తుంటే ఇటుకెళ్లి ఇరాన్ సూటు పెట్టింది. అమెరికా యుద్ధ విమానాలకు తావిచ్చినందుకు గల్ఫ్ దేశాల మీద కూడా డ్రోన్లు కొడుతున్నది. ఈ ముచ్చట ఇట్లుంటే పాకిస్తానోడు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ దవాఖాన మీద బాంబేస్తే 400 మంది జీవిడిషిండ్రు. 2 దేశాల నడుమ 15-20 రోజుల కాంచి లొల్లి నడుస్తుంటే ఇప్పుడు గింత పనైంది. అంత గలత్, దవాఖాన తెరువులే. ఆర్మీ క్యాంపుల మీద అటాక్ చేసినామని పాకిస్తాన్ మత్పరిస్తుంటే మీ సంగతి చూస్తామని ఆఫ్ఘనిస్తాన్ గరం మీద ఉన్నది. మన గవర్నమెంట్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కే సపోర్ట్ చేస్తున్నది.